మూవింగ్ ఆన్, వ్యక్తులను డైవర్ట్ చేసి నగదు దోచుకెళ్లే ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీగా ఉన్న బ్యాంకుల నిఘా ఉంచే ఈ ముఠా నగదుతో బయటకు వచ్చేవారిని టార్గెట్ చేస్తుంది. ఈ గ్యాంగ్ మొదటిగా బ్యాంక్ వచ్చిన కస్టమర్ వెహికల్ గాలి తీస్తుంది. తర్వాత 4 వాహనాల్లో అతన్ని ఫాలో అయ్యి సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు. కస్టమర్పై ఇటాచీ పౌడర్ చల్లి డైవర్ట్ చేసి నగదుతో ఉడాయిస్తారు. చెన్నైకి చెందిన ఈ గ్యాంగ్ నగరంలో అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రామ్ గోపాల్పేటలో ఈ విధంగానే డైవర్ట్ చేసి నగదుతో పరారీ అయ్యే సమయంలో సీసీటీవీ ఫుటేజ్తో రికార్డ్ అయింది. 2 బృందాలు ఏర్పడిన పోలీసులు ఈ డైవర్షన్ గ్యాంగ్ సభ్యులను పట్టుకొని విచారిస్తే నగరంలో 11 నేరాలకు పాల్పడినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. దొంగతనాల కోసం నిందితులు ఫ్లైట్లో వెళ్ళటం జరుగుతుందని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వీరి దగ్గర నుంచి 2 బైక్లు, నగలు, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కమల్ హాసన్ రెడ్డి పేర్కొన్నారు. తర్వాత మెయిన్ కింగ్ పిన్ వచ్చేసి దీంట్లో రత్నకుమార్ అని ఇతన్నాడు. రత్నకుమార్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. మరి కొన్ని నిమిషాల వ్యవధితో అతను పారిపోవడం జరిగింది. అతను కూడా ట్రాక్ చేస్తున్నాము. ఈ రత్నకుమారు, తర్వాత గోపి సుందర్ రాజ్, పురుషోత్తం ప్రభు, ఈ ముగ్గురు కూడా తమిళనాడుకు సంబంధించిన చెన్నై నగరానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పటి స్నేహితులు. దీంట్లో మెయిన్ కింగ్ పిన్ వచ్చేసి రత్నకుమార్. ఇతను హ్యాబిచువల్గా రిపీట్ అఫెన్స్ చేస్తున్నట్టు తెలిసింది. ఇతను 3 నెలల క్రితం ఈ గ్యాంగ్ ఫామ్ చేసి ఈ అందరిని కూడా మరి అందరితో కలిసి అఫెన్సెస్ చేస్తున్నట్టు తెలిసింది. 3rd పర్సన్ వచ్చేసి కుంచాల అమర్నాథ్. ఇతను బిట్రగుంట, నెల్లూరు డిస్ట్రిక్ట్ బిట్రగుంట. ఇతను రత్నకుమార్కు మేనలుడు, రత్నకుమార్ దగ్గర బంధువు. ఇతను చదువు కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నాయి కాబట్టి ఇతను ఈజీగా అట్రాక్ట్ అయినాడు. డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో అందరూ కూడా ప్రతి అఫెన్స్కు 20 నుంచి 30 వేలు, నెలకు 50,000 రూపాయలు వీళ్ళు మాట్లాడుకున్నారు హైడ్ బేసిస్ మీద. మిగతా మేజర్ షేర్ ఆయనకి వెళ్ళిపోతుంది, రత్నకుమార్కి వెళ్ళిపోతుంది. వీళ్ళకు 50,000 రూపాయలు నెలకు, అదేవిధంగా ప్రతి అఫెన్స్కు 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళు లావిష్ లైఫ్ స్టైల్, అదేవిధంగా ఫ్లైట్లో వెళ్ళడం, ఫ్లైట్లో రావడం, అఫెన్స్ చేయడానికి. ఈ ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నారని చెప్పి అనేది విచారిస్తే పోలీసులు ఏమైనా అఫెన్స్ జరగాలని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తారు కాబట్టి మేము పట్టుబడే అవకాశం ఉంది. ఎవరికి పోలీసులు ఎయిర్పోర్ట్ ఎప్పుడు సస్పెక్ట్ అయ్యారు. అందుకని మేము ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక కొత్త యాంగిల్ మాకు.